గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. మనం ప్రీవియస్ క్లాస్ లో ఇంటీజర్స్ గురించి చెప్పుకున్నాం కదా, రైట్? సో ఆ టాపిక్ కంటిన్యూషన్ ఈరోజు నేర్చుకుందాము. మనం అది నేర్చుకునే పోయే ముందు మనం ఒక గొప్ప జాతీయ నాయకుడు గురించి తెలుసుకుందాము. జాతీయ నాయకుడు, స్వాతంత్ర సమరయోధుడు, రైట్? మ్మ్. ఎవరితను? సుభాష్ చంద్రబోస్. కరెక్ట్, సుభాష్ చంద్రబోస్. ఈ రోజు మనం భారత స్వాతంత్ర ఉద్యమంలో గొప్ప నాయకుడు, దేశభక్తుడైన సుభాష్ చంద్రబోస్ గారి గురించి మాట్లాడుకుందాం. సుభాష్ చంద్రబోస్ గారినే నేతాజీ అని కూడా పిలుస్తారు. ఆయన జనవరి 23, 1897 ఒడిశాలోని కటక్ లో జన్మించారు. చిన్నప్పటి నుంచే దేశభక్తి భావాలు కలిగి ఉండేవారు. బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కోసం పోరాడాలని దృఢ నిశ్చయం చేసుకున్నారు. గాంధీజీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ స్వాతంత్ర సాధనకు మరింత దూకుడుగా ఉండే మార్గాల్ని ఆయన నమ్మేవారు. 1930వ దశాబ్దంలో అతను కాంగ్రెస్ పార్టీలో యువ నాయకుడిగా ఎదిగారు మరియు తర్వాత పార్టీ అధ్యక్షుడిగా కూడా ఎన్నికయ్యారు. అయితే గాంధీజీతో కొన్ని విభేదాల కారణంగా పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో సుభాష్ చంద్రబోస్ గారు భారతదేశాన్ని విడిచిపెట్టి జర్మనీ మరియు జపాన్ దేశాలకు వెళ్లారు. అక్కడ భారతీయ సైన్యాన్ని ఏర్పాటు చేయడానికి సహాయం కోరారు. ఆ సైన్యం పేరే ఆజాద్ హింద్ ఫౌజ్. ఆ పేరేంటి? ఆజాద్ హింద్ ఫౌజ్. మన భారతదేశానికి స్వాతంత్రం కోసం సుభాష్ చంద్రబోస్ గారు ఒక సైన్యాన్ని ఏర్పాటు చేశారు. అంటే ఒక మిలిటరీని ఏర్పాటు చేశారు. ఆ మిలిటరీ పేరే ఆజాద్ హింద్ ఫౌజ్, రైట్? ఈ సైన్యం ద్వారా సుభాష్ చంద్రబోస్ ఏమని నినాదం ఇచ్చారంటే, మీరు నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తానని నినాదాన్ని ఇచ్చారు. ఈ నినాదంతో లక్షలాది మంది భారతీయులు స్ఫూర్తిని పొందారు. 1945లో ఒక విమాన ప్రమాదంలో నేతాజీ గారు మరణించారని భావిస్తున్నారు, కానీ అది ఇంకా నిర్ధారితం అవ్వలేదు. కానీ ఆయన చేసిన కృషి, దేశభక్తి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆయన స్ఫూర్తితో ఎందరో యువకులు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. ఎంతో ధైర్య సాహసాలు, పోరాట పటిమ చూపించారు. నేతాజీ ధైర్య సాహసాలు, దేశభక్తి నేటికి మనకు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి, రైట్? సో ఈరోజు మనం ఎవరి గురించి చెప్పుకున్నాం? నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి గురించి చెప్పుకున్నాం. ఆయన ఎప్పుడు జన్మించారు? జనవరి 23, 1897 ఒరిస్సాలో జన్మించారు. ఆయన మన భారతదేశానికి స్వాతంత్రం కోసం ఒక మిలిటరీని ఫామ్ చేశారు. ఆ మిలిటరీ పేరేంటి? ఆజాద్ హింద్ ఫౌజ్. అది ఎక్కడ ఫామ్ చేశారు? జర్మనీ, జపాన్ మధ్యలో ఫామ్ చేశారు. ఆయన ఇచ్చిన నినాదం ఏంటి? మీరు నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తాను. కానీ దురదృష్టవశాత్తు ఆయన గారు 1945లో ఒక విమాన ప్రమాదంలో మరణించారు అని చెప్పేసి అని భావించారు. మరి అసలు ఏం జరిగింది అనేది ఆ టైంలో మనకి తెలియనివ్వలేదు. కానీ ఆయన స్ఫూర్తితో ఎందరో యువకులు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. వాళ్ళందరి కృషి వల్లనే ఈ రోజు మనం మన స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నాము, రైట్? ఈ రోజు మనం మన టాపిక్ లోకి వెళ్దామా? మ్యాథ్స్ టాపిక్. మనం ప్రీవియస్ క్లాస్ లో ఏ టాపిక్ నేర్చుకున్నాము? ఇంటీజర్స్. ఏం టాపిక్? ఇంటీజర్స్, రైట్? అందులో మనం ఫస్ట్ ఏం నేర్చుకున్నాం? క్లోజర్ ప్రాపర్టీ. అండర్ ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్ చూసాం. నెక్స్ట్ కామ్యుటేటివ్ ప్రాపర్టీ చూసాము, అండర్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఇంటీజర్స్ ఆఫ్ డిఫరెంట్ సైన్స్. ప్లస్ ప్లస్ తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, మైనస్ తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, రెండు మైనస్లు మల్టిప్లై చేస్తే ఏమవుతుందో మనం చెక్ చేసాం. మల్టిప్లికేషన్ ఆఫ్ ఎ నెంబర్ విత్ 1 మనం చెక్ చేసాం. ఈరోజు మల్టిప్లికేషన్ ఆఫ్ 0 మనం చెక్ చేద్దాం.
రైట్, ఇప్పుడు చూడండి, మనం ప్రీవియస్ క్లాస్ లో నేర్చుకున్నాము, మనకు తెలుసు అర్థమెటిక్ ఆపరేషన్స్ ఏమేంటి: ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. These are the four fundamental operations. Right or not? Four fundamental operations. Right. ఇంటీజర్ సెట్ ని దేంతో రిప్రజెంట్ చేస్తాం మనం? ఏ లెటర్ తో రిప్రజెంట్ చేస్తాం? ఎన్ తోనా, డబ్ల్యూ తోనా, ఐ తోనా? రైట్, ఐ తో రిప్రజెంట్ చేస్తాము. దట్ ఈస్ ఐ ఈక్వల్ టు +or-2, +or-1, 0 అండ్ సో ఆన్. రైట్. మనం ఏ టాపిక్స్ డిస్కస్ చేసాం పోయినసారి? క్లోజర్ ప్రాపర్టీ, కామ్యుటేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ డిస్కస్ చేసాము. రైట్. నేను ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అది ఏ ప్రాపర్టీకి ఎగ్జాంపుల్ మీరు నాకు చెప్పాలి. నేను 3, 4 అనే 2 నెంబర్స్ తీసుకున్నాను. ఏ నెంబర్స్? 3, 4. నేను చెక్ చేశాను. 3 × 4 = 4 × 3. 3 × 4 12. 4 × 3 = 12. ఇది ఏ ప్రాపర్టీకి ఎగ్జాంపుల్? క్లోజర్ ప్రాపర్టీగా, కామ్యుటేటివ్ గా, అసోసియేటివ్ గా? వెరీ గుడ్. దిస్ ఈస్ ఎగ్జాంపుల్ ఫర్ కామ్యుటేటివ్ ప్రాపర్టీ. రైట్. ఇంకొక ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఒక 2 నెంబర్స్ ఈ సెట్ నుంచి తీసుకున్నాను. -3, రైట్, -3 +5. సో ఈ రెండు ఈ సెట్ లో ఉంటాయి కదా, ఇంటీజర్స్ అనే సెట్ లో ఉంటాయి కదా. సో ఈ రెండింటికి నేను ఏదైనా ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ మల్టిప్లికేషన్. -3 × 5. వాట్ ఈస్ ఆన్సర్? 3 × 5 = 15. మైనస్ ఇంటూ జై సింబల్ లేకపోతే ప్లస్ సింబల్ ఉన్నాడు. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? -15. ఈ -15 అనేది కూడా ఐ అనే సెట్ లో ఉంటుంది. ఇది ఏం ప్రాపర్టీ? ఏవైనా ఒక 2 నెంబర్స్ ఒక సెట్ లోంచి తీసుకొని దాని మీద ఒక అర్థమెటిక్ ఆపరేషన్ చేస్తే ఆ రిజల్ట్ కూడా అదే సెట్ లో ఉంటే అదేం ప్రాపర్టీ? రైట్, క్లోజర్ ప్రాపర్టీ. క్లోజర్ ప్రాపర్టీ అండర్ వాట్ ఆపరేషన్ ఐ డిడ్ హియర్? Multiplication I did. So integers are closed under multiplication operation. Right? Right. ఇప్పుడు అసోసియేటివ్ ప్రాపర్టీకి మీరు నాకు ఎగ్జాంపుల్ చెప్పండి. ఏం చేయాలి? అసోసియేటివ్ ప్రాపర్టీకి ఇట్లనే 2 నెంబర్స్ తీసుకోవాలా, 3 నెంబర్స్ తీసుకోవాలా? 3 నెంబర్స్ తీసుకోవాలి. లైక్ సే 3, 5, 7. ఓకే, 3, 5, 7 3 ఆడ్ నెంబర్స్ ఏవైనా తీసుకోవచ్చు. సో నేను ఆడ్ నెంబర్స్ 3, 5, 7 తీసుకున్నాను. ఓకే, 3, 5, 7. అసోసియేటివ్ ప్రాపర్టీ చెక్ చేయాలంటే ఏం చేయాలి? ఈ మూడిట్లో ఏదో ఒక ఆపరేషన్ తీసుకొని ఆ అసోసియేటివ్ ప్రాపర్టీ అప్లై చేసి చూడాలి దానికి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక ఫస్ట్ క్వశ్చన్ కి ప్లస్ తీసుకున్నాను, సెకండ్ ప్రాపర్టీకి ఇంటూ తీసుకున్నాను. సో ఇప్పుడు మైనస్ తీసుకొని చేస్తాను. 3 మైనస్ 5 మైనస్ 7 ఒకవైపు, 3 మైనస్ 5 మైనస్ 7 ఇంకోవైపు. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ ఈక్వల్ వచ్చాయా రాలేదా మనం చెక్ చేయాలి. రైట్. 3 మైనస్ 5 మైనస్ 7 మీన్స్ ఈ రెండిట్లో బిగ్ నెంబర్ ఏది? 7. 7 మైనస్ 5 చేస్తే 2 వస్తుంది. సో బిగ్ నెంబర్ కి మైనస్ సింబల్ ఉంది కాబట్టి -3 మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది? +2. 3 + 2 అంటే 5. సో ఇలా చేస్తే మనకి 5 ఆన్సర్ వచ్చింది. సో ఇది సాల్వ్ చేసి చూద్దాం. 3 మైనస్ 5 అంటే -2 -7. సో బ్రాకెట్ తీసేస్తే -2 -7. వాట్ ఈస్ అవర్ ఆన్సర్ హియర్? -9. సో ఇలా చేస్తే 5 వచ్చింది, ఇలా చేస్తే -9 వచ్చింది. సో ఇక్కడ నేను ఇంటీజర్ సెట్ లో నుంచి 3 నెంబర్స్ తీసుకున్నాను. 3, 5, 7 అని తీసుకున్నాను. ఆ 3, 5, 7 మీద మైనస్ ఆపరేషన్ పర్ఫామ్ చేసి అసోసియేటివ్ ప్రాపర్టీని చెక్ చేశాను. అది సాటిస్ఫై అయ్యిందా? అవ్వలేదు. సో మనం ఏం చెప్పాలి? సో integers are not following associative property under subtraction. What is that? Integers
ఆర్ నాట్ ఫాలోయింగ్ అసోసియేటివ్ ప్రాపర్టీ అండర్ సబ్ట్రాక్షన్, రైట్. మనం ఇంకో కాన్సెప్ట్ కూడా పోయినసారి నేర్చుకున్నాం. ఏంటది? ఏ నెంబర్ అయినా 1 తో మల్టిప్లై చేస్తే వాట్ ఈస్ అవర్ ఆన్సర్? ద సేమ్ నెంబర్ ఇట్ సెల్ఫ్. వెరీ గుడ్. ఏదైనా ఒక నెంబర్ ని, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనుకుందాం. 1 ఇంటూ ఏ ఇజ్ ఈక్వల్ టు ఏ. ఏ నెంబర్ నైనా 1 తో మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్ ఎంత? సేమ్ నెంబర్. అందుకని 1 ఏమనాలి? మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ, రైట్. ఇవన్నీ మనం ప్రీవియస్ క్లాస్ లో నేర్చుకున్నాం కదా. సో ఈ రోజు ఏం టాపిక్ నేర్చుకున్నాము? ఈ రోజు రిమైనింగ్ టాపిక్స్ ఏంటో ఒకసారి చూద్దాము. ఈ రోజు మనం డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ నేర్చుకున్నాము. వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్? డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటే ఏంటో నేను చెప్తాను చూడండి. ఏవైనా ఒక త్రీ నెంబర్స్ ఏ ఇంటూ బి ప్లస్ సి, ఏబిసిలు ఏవైనా ఒక త్రీ నెంబర్స్ అవుతే ఇలా ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తే దాన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుందంట? ఏ ఇంటూ బి అంటే ఫస్ట్ ఏని బి బ్రాకెట్ లో ఉన్న ఫస్ట్ నెంబర్ తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఏం ఆపరేషన్ ఉంది? ప్లస్ ఏ ఇంటూ సి, ఏ ఇంటూ సి. బాగా గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక నెంబర్ ని ఇలా మల్టిప్లై చేస్తే ఎలా వస్తుంది? బ్రాకెట్ లో ఉన్న ఫస్ట్ నెంబర్ తో ఏని మల్టిప్లై చేయాలి, ప్లస్ సెకండ్ నెంబర్ తో మల్టిప్లై చేయాలి. ఇదేంటిది? డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఫర్ ఎడిషన్, రైట్. ఇప్పుడు డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఫర్ సబ్ట్రాక్షన్ చూద్దాం. ఏ ఇంటూ బి మైనస్ సి. ఇప్పుడు ఏం చేయాలి? సేమ్ బ్రాకెట్ తో ఉన్న ఫస్ట్ నెంబర్ తో దీన్ని మల్టిప్లై చేయాలి. ఏ ఇంటూ బి, నెక్స్ట్ ఏం 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 ఆపరేషన్ ఉంది ఇక్కడ? మైనస్, నెక్స్ట్ ఏ ఇంటూ సి. సో ఈ రెండు ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. మనం మొత్తం హైయర్ క్లాస్ లో చాలా ప్రాబ్లమ్స్ దీన్ని బేస్ చేసుకొని సాల్వ్ చేస్తాము. మొత్తం చాలా ప్రాబ్లమ్స్ ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని బేస్ చేసుకొని సాల్వ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏబిసి అని ఇక్కడ 3 నెంబర్స్ తీసుకున్నాను కదా. వీటి ప్లేస్ లో నేను నెంబర్స్ తీసుకొని చూపిస్తున్నాను. 3, 5, 8. ఇప్పుడు ఫస్ట్ మనం డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్ దీని గురించి మాట్లాడుకుందాం, రైట్. దీన్ని నేను అప్లై చేసి చూస్తాను. దీన్ని అప్లై చేయాలంటే ఏం చేయాలి? సేమ్ ఏ ప్లేస్ లో 3 పెట్టండి, బి ప్లేస్ లో 5 పెట్టండి, సి ప్లేస్ లో 8 పెట్టండి. ఇప్పుడు నాకు ఫామ్ చేసి చెప్పండి ఈక్వేషన్, రైట్. 3 ఇంటూ బ్రాకెట్ బి ప్లేస్ లో ఎంత పెట్టాలి? 5 ప్లస్ 8. సో ఇది ఈక్వల్ టు ఎంత వస్తుంది? ఏ ఇంటూ బి. ఏ ఇంటూ బి అంటే 3 ఇంటూ 5. ఇక్కడ చూసైనా చెప్పొచ్చు, లేదు అంటే ఇక్కడ చూసైనా చెప్పొచ్చు. 3 ఇంటూ 5 ప్లస్ 3 ఇంటూ 8. సో మనం దీన్ని సాల్వ్ చేసి చూద్దాము. అట్ ద సేమ్ టైం దీన్ని సాల్వ్ చేస్తాం. ఎప్పుడైనా మనకి ఈజ్ ఈక్వల్ టు సింబల్ కి లెఫ్ట్ సైడ్ ఉండేదాన్ని ఏమనాలి? ఎల్హెచ్ఎస్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఈజ్ ఈక్వల్ కి లెఫ్ట్ సైడ్ ఉండేది ఎల్హెచ్ఎస్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్. రైట్ సైడ్ ఉండేది ఆర్హెచ్ఎస్, రైట్ హ్యాండ్ సైడ్. సో దేనికి ఇవన్నీ? ఎల్హెచ్ఎస్, ఆర్హెచ్ఎస్ దేనికి? ఈక్వల్ టు సింబల్ కి లెఫ్ట్ సైడ్ ఉండేదాన్ని ఎల్హెచ్ఎస్ అంటారు, రైట్ సైడ్ ఉండేదాన్ని ఆర్హెచ్ఎస్ అంటారు. సో ఇప్పుడు ఎల్హెచ్ఎస్ తీసుకుంటున్నాను నేను. 3 ఇంటూ 5 ప్లస్ 8 ఎల్హెచ్ఎస్. 3 ఇంటూ 5 ప్లస్ 8. మనం ఎప్పుడైనా బ్రాకెట్ లో ఉన్నది ఫస్ట్ సాల్వ్ చేసుకుంటాం కదా. సాల్వ్ చేసుకొని చూద్దాం. 3 ఇంటూ 5 ప్లస్ 8 హౌ మచ్? 13. 3 ఇంటూ 13 మీన్స్ 39. నెక్స్ట్ ఇప్పుడు ఆర్హెచ్ఎస్ తీసుకుందాం. 3 ఇంటూ 5 మీన్స్ 3 5 జా 15 ప్లస్ 3 8 జా 24. 15 ప్లస్ 24 ఎంత? 39. ఇక్కడ 13. ఎల్హెచ్ఎస్ లోను 39 వచ్చింది, ఆర్హెచ్ఎస్ లో కూడా మనకి 39 వచ్చింది. సో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్ ని మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ప్రూవ్ చేసాము. అది కరెక్టా కాదా? మనకు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అది కరెక్టా కాదా అని మనం చెక్ చేసాం. మనకి ఆన్సర్ ఏమైనా వచ్చింది? కరెక్ట్ అని వచ్చిందా, రాంగ్ అని వచ్చిందా? రెండు చోట్ల సేమ్ ఆన్సర్ వచ్చింది. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అంటే
మనకిచ్చిన ఈ ఈక్వేషన్ ఈ ఎక్స్ప్రెషన్ కరెక్టే, రైట్? ఇప్పుడు డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్ చూసాం కదా, అదే సేమ్ మనం ఇందాక తీసుకున్న 3, 5, 8 తోనే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అండర్ సబ్ట్రాక్షన్ చెక్ చేద్దాం. 3, 5, 8, 3, 5, 8. సో అండర్ సబ్ట్రాక్షన్ అంటే ఏ ఎక్స్ప్రెషన్ ఇది, ఈ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ లో నేను సబ్స్టిట్యూట్ చేస్తాను. సో ఏ ప్లేస్ లో ఎంత తీసుకోవాలి? 3. బి ప్లేస్ లో ఎంత తీసుకోవాలి? 5. సి ప్లేస్ లో 8, రైట్? సో నేను ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 3 × 5 - 8 ఈజ్ ఈక్వల్ టు ఎంతకి ఈక్వల్ అవ్వాలి? A × B అంటే 3 × 5 మైనస్ 3 × 8. A × C కదా, 3 × 8. సో ఇందాక నేను మీకు చెప్పాను, ఈజ్ ఈక్వల్ టు సింబల్ కి లెఫ్ట్ సైడ్ ఉండేది LHS, రైట్ సైడ్ ఉండేది RHS. ఇప్పుడు నేను LHS తీసుకుంటున్నాను. LHS ఎంత అవుతుంది? 3 × 5 - 8. 5 - 8 ఇక్కడ 3 బ్రాకెట్ లో 5 - 8 ఉంది. సో ఒక నెంబర్ నుంచి ఇంకో నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తున్నాము. సో ఈ సబ్ట్రాక్ట్ చేసే నెంబర్ పెద్దది, ఇంకొక నెంబర్ చిన్నది. సో అప్పుడు ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేసి పెద్ద నెంబర్ కి ఏ సైన్ ఉంటే ఆ సైన్ పెట్టుకోవాలి. 8 - 5 3. ఇప్పుడు ఈ 8 లోను 5 లోను ఏ నెంబర్ పెద్దది? 8 నెంబర్ పెద్ద, దానికి ఏ సైన్ ఉంది? మైనస్ సైన్ ఉంది. సో వచ్చిన నెంబర్ వచ్చిన రిజల్ట్ కూడా మనం మైనస్ సింబల్ పెట్టుకోవాలి, రైట్? ఇక ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ 3 3 9. సో LHS వాల్యూ ఎంత వచ్చింది? -9 వచ్చింది. సో ఇప్పుడు RHS తీసుకుందాం. RHS లో ఏముంది? 3 × 5 -3 × 8 -3 × 8, రైట్? 3 5 15 -3 8 24. ఇక్కడ కూడా అంతే, 15 - 24. మనం పెద్ద నెంబర్ లో నుంచి చిన్న నెంబర్ సబ్ట్రాక్ట్ చేయాలి. 24 - 15 చేస్తే ఎంత వస్తుంది? ఆన్సర్ 9 వస్తుంది. సో ఈ రెండిట్లో పెద్ద నెంబర్ ఏంటి? 15 24? 24. మరి 24 కే సైన్ ఉంది? మైనస్ సైన్. సో రిజల్ట్ కూడా మనం మైనస్ పెట్టాలి. సో ఇక్కడ మన LHS సాల్వ్ చేస్తే మనకి -9 వచ్చింది. RHS సాల్వ్ చేస్తే కూడా -9 వచ్చింది. సో మనకి ఇక్కడ ఏమని ప్రూవ్ అయింది? LHS ఈక్వల్ టు RHS. సో మనకి ఇచ్చిన ఈక్వేషన్ మనం దాంట్లో కొన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి LHS ఈక్వల్ టు RHS వచ్చింది. ఎస్, రైట్. మనము ఇంటీజర్స్ గురించి నేర్చుకున్నాము. ఇంటీజర్స్ లో పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి అని నేర్చుకున్నాము. సో ఈ పాజిటివ్ నెంబర్స్ ని, నెగిటివ్ నెంబర్స్ ని రియల్ లైఫ్ లో ఎక్కడైనా యూజ్ చేస్తారంటానికి మీకు ఏమైనా ఎగ్జాంపుల్ తెలుసా? రైట్, ఓకే, నేను మీకు ఒకటి చూపిస్తాను. మీకు స్క్రీన్ మీద ఏం కనిపిస్తుంది? ఒక ఏరోప్లేన్ గాల్లో ఎగురుతుంది. భూమి మీద ఒక మనిషి ఉన్నాడు. ఆ మనిషి గాల్లో ఎగురుతున్న ఏరోప్లేన్ ని చూస్తున్నాడు. దాని హైట్ ఎంత అని రిప్రజెంట్ చెయ్యాలి అంటే మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము? దాన్ని +3 కిలోమీటర్స్. ఎందుకు అంటే అది భూమి కంటే పైన ఉంది కాబట్టి. సో హైట్ ఎప్పుడైనా భూమి కంటే పైన ఉంటే ఏమని రిప్రజెంట్ చేయాలి? ప్లస్ సింబల్ తో రిప్రజెంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సింబల్, ఈ ఫోటో చూడండి. ఈ ఫోటోలో ఏముంది? ఒక బావి, ఒక వెల్ ఉంది. ఇప్పుడు భూమి మీద నిలబడిన వ్యక్తి ఈ బావి లోతు ఎంత అంటే ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? సో ఎప్పుడైనా భూమి కంటే కింద ఉన్న వాటి గురించి చెప్పాల్సి వస్తే మనం ఏం చెప్పాలి? మైనస్ యూజ్ చేసి 500 meters. సో
భూమి కంటే పైన ఉన్న భూమిని రిఫరెన్స్ తీసుకొని భూమి కంటే పైన ఉన్న వాటి గురించి చెప్పాల్సి వస్తే మనం ప్లస్ సింబల్ చూస్తాం, కింద ఉన్న వాటిని చెప్పాల్సి వస్తే మైనస్ సింబల్ యూజ్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బ్యాంక్ నుంచి ఒక లోన్ తీసుకున్నారు. లోన్ తీసుకుంటే ఆ లోన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 తీసుకున్నారు లోను. ఎంత తీసుకున్నారు? ఒక 10,000 లోన్ తీసుకున్నారు. ఎంత లోన్ తీసుకున్నారు? 10,000 లోన్ తీసుకున్నారు. ఈ 10,000 లోన్ తీసుకున్నాక మీరు ఒక 1 మంత్ తర్వాత అందులో తిరిగి ఒక 1,000 రూపీస్ ఆ బ్యాంక్ అతనికి కట్టేశారు. ఒక 1,000 రూపీస్ ఆ బ్యాంక్ అతనికి తిరిగి మీరు డబ్బులు ఇచ్చేశారు. రైట్. సో మీరు 1,000 రూపీస్ ఇచ్చినట్టు మరి మీకు ఏదో ఒక ప్రూఫ్ కావాలి కదా. సో అతనికి మీ బ్యాంక్ బుక్ ఇచ్చి నా డీటెయిల్స్ ఎంటర్ చేసి ఇవ్వండి అని అడిగాడు. అతను ఏం చేస్తాడు? ఫస్ట్ -10,000 అని ఫస్ట్ డే సో అండ్ సో డేట్ మీరు తీసుకున్నారని రాసిస్తాడు. సెకండ్ ఏం చేస్తాడు? సో అండ్ సో డేట్ మీరు ఇచ్చారు అని రాసిస్తాడు. సో దీన్నేమో మైనస్ లో రిప్రజెంట్ చేస్తాడు, దీన్నేమో ప్లస్ లో రిప్రజెంట్ చేస్తాడు. సో మరి మీ బ్యాలెన్స్ ఎంత ఇంకా అని అంటే అప్పుడేం చేస్తాడు? మీరు కట్టాల్సిందేమో 10,000, ఇచ్చిందేమో 1,000. సో అప్పుడు ఏం చేస్తారు? ఈ -10,000 ని 1,000 ని యాడ్ చేసి సో రిమైనింగ్ ఎంత అనేది చెప్తారు. 1,000. సో ఏమవుతుంది? పెద్ద నెంబర్ లోంచి చిన్న నెంబర్ సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 9,000 వస్తుంది. సో వచ్చిన ఆన్సర్ కి ఏ సింబల్ పెట్టాలి? ఈ రెండిట్లో పెద్ద నెంబర్ కి ఏ సింబల్ ఉంటే ఆ సింబల్ పెట్టాలి. పెద్ద నెంబర్ ఏది? 10,000. దానికి ఏ సింబల్ ఉంది? మైనస్. సో మనం రియల్ లైఫ్ లో ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తున్నాము ఎగ్జాంపుల్ కి అంటే, హైట్ గురించి రిప్రజెంట్ చేయడానికైనా, టెంపరేచర్ గురించి రిప్రజెంట్ చేయడానికైనా, ఇట్లా అకౌంట్స్ బ్యాంక్ బ్యాలెన్స్ గురించి రిప్రజెంట్ చేయడానికైనా మనము ఈ నెగిటివ్ నెంబర్స్ ని యూజ్ చేస్తాం. పాజిటివ్ నెంబర్స్ మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం, అవన్నీ చోట్ల వాడుతూనే ఉంటాం. ఈ నెగిటివ్ నెంబర్స్ ఎప్పుడు యూజ్ చేస్తామో తెలుసుకున్నాం కదా. రైట్. సో మనం ఇప్పుడు డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీలో ఉన్న రెండు రూల్స్ తెలుసుకున్నాం. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్ నేర్చుకున్నాం, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అండర్ సబ్ట్రాక్షన్ నేర్చుకున్నాము. మనము నెగిటివ్ నెంబర్స్ ని ఎక్కడ యూజ్ చేస్తున్నామో చూసాము, పాజిటివ్ నెంబర్స్ ని ఎక్కడ యూజ్ చేస్తున్నామో తెలుసుకున్నాం. ఇప్పుడు మనము డివిజన్ ఆన్ ఇంటీజర్స్ నేర్చుకుందాం. మనం ప్రీవియస్ క్లాస్ లో ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఆన్ ఇంటీజర్స్ చేసాం కదా. ఇప్పుడు ఈ క్లాస్ లో డివిజన్ ఆన్ ఇంటీజర్స్ చేద్దాము. ప్రీవియస్ క్లాస్ లో ఏం చేసాము? ఎడిషన్ చేసాము, సబ్ట్రాక్షన్ చేసాము, మల్టిప్లికేషన్ చేసాము. సో ఇప్పుడు డివిజన్ ఎలా చేయాలో నేర్చుకున్నాము. రైట్, ఇక్కడ చూడండి. -6 డివైడెడ్ బై 3. వాట్ ఈస్ ఆన్సర్? is equal to -6/3. 3 1 జా 3, 3 2 జా 6. కానీ ఇక్కడ 6 కే సింబల్ ఉంది, మైనస్ సింబల్ ఉంది కదా. సో ఆన్సర్ మైనస్. రైట్. సో ఏదైనా ఒక నెగిటివ్ నెంబర్ ని పాజిటివ్ నెంబర్ తో డివైడ్ చేస్తే మనకి ఏ ఆన్సర్ వచ్చింది? నెగిటివ్ నెంబరే వచ్చింది. రైట్. సో ఇంకొకటి ఎగ్జాంపుల్ చూద్దాం. ఇదే నెంబర్స్ లో మనం చేంజ్ చేద్దాం. 6 డివైడెడ్ బై -3. నేను ఇందాక ఇక్కడ 3కి బ్రాకెట్ పెట్టలేదు, ఇప్పుడు ఎందుకు ఇక్కడ బ్రాకెట్ పెట్టాను? ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ నెంబర్. సో రెండు అర్థమెటిక్ ఆపరేషన్స్ పక్క పక్కన ఉన్నప్పుడు మనము బ్రాకెట్ ని యూజ్ చేయాలి. సో 6 డివైడెడ్ బై 3. సో ఇక్కడ చూడండి, 6 డివైడెడ్ బై 3 అంటే 6 డివైడెడ్ బై -3. రైట్. సో ఎప్పుడైనా మనకి డినామినేటర్ లో మైనస్ ఉంది, న్యూమరేటర్ లో పాజిటివ్ ఉంటే ఈ డినామినేటర్ లో ఉన్న నెగిటివ్ ని మనం న్యూమరేటర్ లో రాసుకోవచ్చు. 6/3. 3 1 జా 3, 3 2 జా 6. వాట్ ఈస్ అవర్ ఆన్సర్? -2. సో మనం ఒక పాజిటివ్ నెంబర్ ని నెగిటివ్ నెంబర్ తో డివైడ్ చేస్తే మనకి ఆన్సర్ ఏమొస్తుంది? నెగిటివ్ నెంబరే వస్తుంది. కోషంట్ అనేది నెగిటివ్ లోనే వస్తుంది. సో ఇప్పుడు రెండు పాజిటివ్ నెంబర్స్ తీసుకొని చూద్దాం. 6 డివైడెడ్ బై 3. ఇక్కడ దీనికి దీనికి తేడా ఏం తీసుకున్నా నేను? ఇక్కడ ఒక నెగిటివ్ నెంబర్ న్యూమరేటర్ లో తీసుకున్నా, డినామినేటర్ లో పాజిటివ్. ఇక్కడ ఏం చేశాను? న్యూమరేటర్ పాజిటివ్, డినామినేటర్ నెగిటివ్. ఇక్కడ ఏం చేశాను? న్యూమరేటర్ డినామినేటర్ బోత్ పాజిటివ్, రెండు పాజిటివ్ తీసుకొని చెక్ చేశాను. ఏమొచ్చింది? 6/3. 3 1 జా 3 2 జా.
సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? పాజిటివ్ నెంబర్. మనకి ఏం ఆన్సర్ వచ్చింది? సో రెండు పాజిటివ్ నెంబర్స్ ని డివైడ్ చేస్తే మనకు వచ్చే నెంబర్ కూడా పాజిటివ్ నెంబరే వస్తుంది. సో రెండు నెగిటివ్ నెంబర్స్ తీసుకొని చూద్దాం. -6 డివైడెడ్ బై -3. ఎలా రిప్రజెంట్ చేయాలి దీన్ని? -6 డివైడెడ్ బై -3. సో న్యూమరేటర్ లో డినామినేటర్ లో మనకి రెండిట్లోనూ మైనస్ సైన్ ఉంటే మనం దాన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఇది ఎంత అవుతుంది? 6/3. 3 1 జా 3, 3 2 జా 6. వాట్ ఈస్ అవర్ ఆన్సర్? 2. ఇక్కడ 2 కి ముందు ఏ సింబల్ లేదంటే ఇది +2 -2? +2, రైట్? సో ఏమైనా రెండు నెగిటివ్ నెంబర్స్ ని డివైడెడ్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఎంత? పాజిటివ్ నెంబరే వస్తుంది. రెండు నెగిటివ్ నెంబర్స్ డివైడ్ చేస్తే పాజిటివ్ నెంబర్ వస్తుంది. సో దీన్ని మనం ఒక టేబులర్ ఫామ్ లో చూపిస్తే, ఇక్కడ చూడండి టేబుల్ ఉంది. ఫస్ట్ నెంబర్ ఏమో పాజిటివ్, సెకండ్ నెంబర్ కూడా పాజిటివ్. అప్పుడు ఆ రెండింటిని డివైడ్ చేస్తే వచ్చే నెంబర్ ఎట్లా? పాజిటివ్ నెంబరే వస్తుంది. తర్వాత ఏం చేశాను? రెండు నెగిటివ్ నెంబర్స్ తీసుకున్నాను. రెండు నెగిటివ్ నెంబర్స్ తీసుకొని డివైడ్ చేశాను. ఇక్కడ రెండు నెగిటివ్ నెంబర్స్ తో డివైడ్ చేస్తే మనకి వచ్చిన ఆన్సర్ ఎలా ఉంది? పాజిటివ్ నెగిటివ్? సో పాజిటివ్. ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ తీసుకుంటే నెగిటివ్ వచ్చింది. ఒక నెగిటివ్ ఒక పాజిటివ్, సేమ్ నెగిటివ్ వచ్చింది. సో ఆ రెండిట్లో ఏ ఒకటి నెగిటివ్ ఉన్నా మనకు వచ్చే ఆన్సర్ నెగిటివ్ వస్తుంది. ఆ రెండు పాజిటివ్ గానీ రెండు నెగిటివ్ గానీ ఉంటే మనకు వచ్చే ఆన్సర్ పాజిటివ్ వస్తుంది. సో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని దీన్ని సాల్వ్ చేసి చూద్దాము. ఇక్కడ చూడండి మనకేమని ఉంది? ఫస్ట్ బిట్ చూడండి, -40 డివైడెడ్ బై -4 అంటే రెండు నెంబర్స్ నెగిటివ్ నెంబర్సే. రెండు నెంబర్స్ నెగిటివ్ ఉంటే మనకు వచ్చే డివిజన్ తర్వాత వచ్చే రిజల్ట్ కూడా ఎలా ఉంటుంది? పాజిటివ్. వెరీ గుడ్. రెండు నెగిటివ్ నెంబర్స్ ని డివైడ్ చేస్తే వచ్చే ఆన్సర్ పాజిటివ్ వస్తుంది. సో 40 డివైడెడ్ బై 4. ఆల్రెడీ సైన్ గురించి మనం సాల్వ్ చేసాం కదా. ఇప్పుడు నెంబర్స్ చూద్దాం. హోల్ నెంబర్స్ ఏమున్నాయి? 40 4 ఉన్నాయి. 40 డివైడెడ్ బై 4 అంటే 10. అవర్ ఆన్సర్ ఈస్ 10. రైట్. నెక్స్ట్ -12 డివైడెడ్ బై -6. సెకండ్ క్వశ్చన్ లో ఏముంది? -12 డివైడెడ్ బై -6. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? రెండు నెగిటివ్ నెంబర్స్ ని డివైడ్ చేస్తున్నాం. రెండు నెగిటివ్ నెంబర్స్ ని డివైడ్ చేస్తే వచ్చే ఆన్సర్ పాజిటివా నెగిటివా? రైట్, స్పీక్ అవుట్. రైట్, పాజిటివ్. రైట్, 12 డివైడెడ్ బై 6. సో మైనస్ డివైడెడ్ బై మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్. సో 12 డివైడెడ్ బై 6, ఇక్కడ న్యూమర్ వాల్యూస్ ఏంటి? 12 6. 12 డివైడెడ్ బై 6 చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? 2. సైన్ మాత్రం ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా, పాజిటివ్. సో ఇక్కడ రెండు పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి థర్డ్ ప్రాబ్లం లో. వాట్ ఆర్ గివెన్ హియర్? రెండు పాజిటివ్ నెంబర్స్. 8 డివైడెడ్ బై 2. సింప్లీ యూ కెన్ సే వాట్ ఈస్ ఆన్సర్? 4. రైట్. నెక్స్ట్ 12 డివైడెడ్ బై 12. ఫోర్త్ క్వశ్చన్ లో 12 డివైడెడ్ బై 12. ఎప్పుడైనా ఒక నెంబర్ ని అదే నెంబర్ తో డివైడ్ చేస్తే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది? 1. కరెక్ట్ ఆన్సర్. ఏదైనా ఒక నెంబర్ ని సేమ్ నెంబర్ తో డివైడ్ చేస్తే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది? సేమ్ నెంబర్ వస్తుంది. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. -27 డివైడెడ్ బై 3 అంటే ఒక నెగిటివ్ నెంబర్ ని మనం పాజిటివ్ నెంబర్ తో డివైడ్ చేస్తున్నాము. రిజల్ట్ ఏమొస్తుంది? నెగిటివా పాజిటివా? చెప్పాలి, త్వరగా చెప్పాలి. నెగిటివ్ నెంబర్ ని పాజిటివ్ నెంబర్ తో డివైడ్ చేస్తున్నాం. రైట్, నెగిటివ్ నెగిటివ్ వస్తుంది. వెరీ గుడ్. రైట్. -27 డివైడెడ్ బై 3. 27 3 లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 9 టైమ్స్. రైట్. సో విల్ చెక్ అవర్ ఆన్సర్స్. రైట్. సో మనం ఏదైనా ఇప్పుడు మనం దీన్ని మొత్తాన్ని గుర్తుపెట్టుకోవడం చేయాల్సింది ఏంటి? నెగిటివ్ నెంబర్ డివైడెడ్ బై నెగిటివ్ నెంబర్ ఇజ్ ఈక్వల్ టు పాజిటివ్. పాజిటివ్ నెంబర్ డివైడెడ్ బై పాజిటివ్ ఈక్వల్ టు దట్ ఈజ్ ఆల్సో పాజిటివ్. సో రైట్. ఇప్పుడు మనం
నెగిటివ్ నెంబర్స్ ని పాజిటివ్ నెంబర్స్ ని ఒకదాని కాంబినేషన్ లో డివైడ్ చేయడం ఎలా, రెండు సేమ్ నెగిటివ్స్ ఆర్ పాజిటివ్స్ తీసుకొని డివైడ్ చేయడం ఎలానో చూసాం కదా. సో ఈ డివిజన్ ప్రాపర్టీ మీద ఇంటిజర్స్ క్లోజర్ ప్రాపర్టీ, కామ్యుటేటివ్ ప్రాపర్టీ ఇవి ఫాలో అవుతాయో లేదో మనం చెక్ చేద్దాం. మనం ఏం చెక్ చేయాలి? ఇంతకు ముందు క్లోజర్ ప్రాపర్టీ, కామ్యుటేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ, అండర్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ చూసాం. ఇప్పుడు డివిజన్ యూజ్ చేసి చూద్దాం. డివిజన్ తో క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుందో కాదో చూద్దాము. ఇంటిజర్స్ అంటే ఏమేంటి మనకు తెలుసు. ఇంటిజర్స్ అంటే నెగిటివ్ నెంబర్స్, పాజిటివ్ నెంబర్స్ యాజ్ వెల్ యాజ్ జీరో. ఇవి ఇంటిజర్స్. నేనేం చేయాలి? కామ్యుటేటివ్ ప్రాపర్టీ చెక్ చేద్దాం అనుకుంటున్నా అండర్ డివిజన్. సో దానికోసం నేను ఏవైనా ఒక రెండు నెంబర్స్ తీసుకోవాలి దీంట్లో నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ సే ఇట్ యాజ్ -2 + 3, -2, 3 తీసుకున్నాను. ఈ రెండింటి మీద నేను ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి ఇప్పుడు? డివిజన్. సో -2 డివైడెడ్ బై 3, దట్ ఈస్ నథింగ్ బట్ -2/3. ఇలాంటి నెంబర్లు మనం ఎక్కడైనా ఇంటిజర్ సెట్ లో చూసామా? నో, చూడలేదు. సో మనం ఏమైనా ఈ సెట్ లో ఉన్న ఒక రెండు నెంబర్లు తీసుకొని దాని మీద డివిజన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే మనకు వచ్చిన రిజల్ట్ ఆ సెట్ లో లేని నెంబర్ వచ్చింది. సో దీన్ని బట్టి మనం ఏమని చెప్పాలి? ఇంటిజర్స్ సెట్ ఈజ్ నాట్ ఫాలోయింగ్ క్లోజర్ ప్రాపర్టీ అండర్ డివిజన్. ఏమని చెప్పాలి? ఇంటిజర్స్ అనే సెట్ క్లోజర్ ప్రాపర్టీని ఫాలో అవ్వదు. దేనికి ఆపరేషన్ లో? డివిజన్ ఆపరేషన్ లో ఫాలో అవ్వదు. క్లోజర్ అండర్ వాట్ ఆపరేషన్? డివిజన్, నాట్ ఫాలోయింగ్. రైట్. ఇప్పుడు కామ్యుటేటివ్ చెక్ చేద్దాం. మీకు కామ్యుటేటివ్ అంటే తెలుసు కదా, ఏవైనా ఒక టూ నెంబర్స్ తీసుకొని వాటి ఆర్డర్ చేంజ్ చేసి ఆపరేషన్ చేయాలి. రైట్. సో సేమ్ నెంబర్స్ తీసుకుందాం. -2, 3 తీసుకుందాము. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? -2 డివైడెడ్ బై -3, 3 డివైడెడ్ బై -2 చెక్ చేస్తున్నాను. ఈ రెండు నెంబర్స్ తీసుకున్నాను, ఆ రెండు ఆపరేషన్ కి ఆర్డర్ చేంజ్ చేసి డివిజన్ ఆపరేషన్ చేశాను. జస్ట్ ఫస్ట్ -2 తీసుకున్నా, నెక్స్ట్ 3 తీసుకున్నా. సెకండ్ దాంట్లో ఏం చేసా? ఫస్ట్ 3 తీసుకుని తర్వాత -2 తీసుకున్నా. -2 డివైడెడ్ బై 3, -2/3. 3 డివైడెడ్ బై -2, 3 డివైడెడ్ బై -2. ఎప్పుడైనా డినామినేటర్ లో మైనస్ ఉంటే మనం దానిని న్యూమరేటర్ లో పెట్టుకోవచ్చు. రైట్. -3/2. -2/3 ఈజ్ ఈక్వల్ టు -3/2 అవుతుందా? నో, అవ్వదు. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? ఇంటీజర్స్ అనే సెట్ కామ్యుటేటివ్ ప్రాపర్టీని అండర్ డివిజన్ ఫాలో చెయ్యవు. మనం దేన్ని బేస్ చేసుకొని చెప్పాం? ఒక టూ నెంబర్స్ ఆ సెట్ నుంచి తీసుకొని చెక్ చేసి చూసాం, మనకి ఆన్సర్ సేమ్ రాలేదు. సో దాన్ని బట్టి మనం చెప్పాలన్నమాట, ఇంటీజర్స్ అనేది కామ్యుటేటివ్ ప్రాపర్టీని అండర్ డివిజన్ ఫాలో చెయ్యవు. రైట్. సో కామ్యుటేటివ్ ప్రాపర్టీ అంటే ఏం చేయాలి? సేమ్ ఆపరేషన్స్ ఆర్డర్ చేంజ్ చేసి చెక్ చేయాలి. ఒకవేళ రెండు ప్రాసెస్ లోనూ సేమ్ ఆన్సర్ వస్తే అప్పుడు మనకి ఆ ప్రాపర్టీని ఫాలో చేసినట్టు. కానీ ఇక్కడ మనకి ఆన్సర్ సేమ్ వచ్చిందా? రాలేదు. అందుకని మనం ఏం చెప్పాము? కన్క్లూజన్ ఏమి ఇచ్చాము? ఇంటిజర్స్ కామ్యుటేటివ్ ప్రాపర్టీని అండర్ డివిజన్ ఫాలో చెయ్యవు. రైట్. ఇంకోటి చూద్దాం మనం. సో మనకి బాగా తెలుసు, ఏదైనా ఒక నెంబర్ ని జీరోతో డివైడ్ చేస్తే మనకి ఎంత వాల్యూ వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ మల్టిప్లై చేసి చూద్దాం. ఫస్ట్ మల్టిప్లై చేసి చూద్దాం. నేను -3 ఇంటూ 0 చేశాను. వాట్ ఈస్ అవర్ ఆన్సర్? 0. రైట్. సో
ఇప్పుడు నేను జీరో అనే నెంబర్ ని వేరే ఒక నెంబర్ తో డివైడ్ చేశాను. 0 divided by -3. వాట్ ఈస్ అవర్ ఆన్సర్? 0 divided by -3. ఏదైనా ఒక నెంబర్ జీరోని డివైడ్ చేస్తే దాని వాల్యూ నాట్ డిఫైన్డ్. అది పాజిటివే గాని నెగిటివే గాని ఏదైనా ఏదైనా ఒక నెంబర్ రైట్ జీరోని వేరే ఏదైనా నెంబర్ తో డివైడ్ చేస్తే దాని వాల్యూ నాట్ డిఫైన్డ్. సారీ సారీ మళ్ళీ ఒకసారి చెప్పాను వినండి. రాంగ్ చెప్పాను, చిన్న మిస్టేక్ చేశాను. రైట్. సో 3 × 0 = 0 అని చెప్పాను. సేమ్ 0 × 3 = 0. ఇది తెలిసిందే ఆల్రెడీ మల్టిప్లికేషన్ లో. ఇది 0 అని మనకు తెలిసిందే. రైట్. ఇప్పుడు ఏంటి అంటే ఒక చిన్న మిస్టేక్ చేశానని చెప్పాను కదా, ఆ మిస్టేక్ ఏంటి ఇప్పుడు చెప్తా వినండి. జీరోని ఏ నెంబర్ తో అయినా డివైడ్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 0. రైట్. జీరోని ఏ నెంబర్ తో డివైడ్ చేసినా వచ్చే ఆన్సర్ 0. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నెంబర్ ని తీసుకొని దాన్ని జీరోతో డివైడ్ చేస్తే వచ్చే ఆన్సర్ నాట్ డిఫైన్డ్. సో ఇప్పుడు నేను ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యాను? జీరోని ఒక నెంబర్ తో డివైడ్ చేస్తే వచ్చే ఆన్సర్ ఎంత? 0. అదే నెంబర్ ని జీరోతో డివైడ్ చేస్తే వచ్చే ఆన్సర్ ఎంత? నాట్ డిఫైన్డ్. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. గుర్తుపెట్టుకోండి, జీరోని ఒక నెంబర్ తో డివైడ్ చేస్తే వచ్చే ఆన్సర్ ఎంత? 0. అదే వేరే ఒక నెంబర్, ఇది -3 కానివ్వండి ఇంకే నెంబర్ అయినా కానివ్వండి, దాన్ని జీరోతో డివైడ్ చేస్తే వచ్చే ఆన్సర్ ఎంత? నాట్ డిఫైన్డ్. రైట్. వన్ మోర్ థింగ్. మళ్ళీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం డివిజన్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సో నేను ఒక నెంబర్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 8 5 అనే ఒక నెంబర్ అనుకున్నాము. 5 అనే నెంబర్ తీసుకొని ఈ 5 అనే నెంబర్ ఏం చేశాను? 1 తో డివైడ్ చేశాను. వాట్ ఈస్ అవర్ ఆన్సర్? ఒక నెంబర్ ని 1 తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది? సేమ్ ఆన్సర్ వస్తుంది. సేమ్ ఇంకో నెంబర్ తీసుకోండి. 32. ఓకే, 32 / 1 = సేమ్ 32. సో whenever you divide a number with 1, you will get the same answer. రైట్. ఆన్ అదర్ హ్యాండ్ ఇప్పుడు నేను 5 ని 1 తో డివైడ్ చేస్తే సేమ్ ఆన్సర్ వచ్చింది. 32ని 1 తో డివైడ్ చేస్తే సేమ్ ఆన్సర్ వచ్చింది. సో +1 తో డివైడ్ చేస్తే సేమ్ ఆన్సర్ వస్తుంది. నేను -1 తో డివైడ్ చేసి చెక్ చేస్తాను. సో 5 / -1. సో ఇందాక నేను మీకు ఏం చెప్పాను? డినామినేటర్ లో మైనస్ ఉండి న్యూమరేటర్ లో పాజిటివ్ ఉంటే ఈ మైనస్ ని న్యూమరేటర్ కి పంపించవచ్చు. సో ఇక్కడ ఏం చేశాను? ఈ మైనస్ ని పైకి పంపించాను. ఇది -5/1 అయింది. సో -5/1 = -5. సో ఏదైనా ఒక నెంబర్ ని -1 తో డివైడ్ చేస్తే ఏమవుతుంది? దాని నెగిటివ్ వాల్యూ వస్తుంది. రైట్. సేమ్ ఇక్కడ 3/-1 ఏమవుతుంది? 3/-1 ఏమని రాసుకోవచ్చు? నేను -3/1 అని రాసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న మైనస్ ని పైకి తీసుకెళ్ళాను. -3/1. -3/1 ఈజ్ నథింగ్ బట్ -3. సో ఒక నెంబర్ ని -1 తో డివైడ్ చేస్తే దాని యొక్క సైన్ మారుతుంది. రైట్. ఒక నెంబర్ ని నేను -1 తో డివైడ్ చేస్తే దాని సైన్ మారిపోతుంది. 3 తీసుకొని దాన్ని -1 తో డివైడ్ చేస్తే -3 వచ్చింది. 5 తీసుకొని -1 తో డివైడ్ చేస్తే -5 వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను -8 తీసుకున్నాను, దాన్ని -1 తో డివైడ్ చేశాను. ఇప్పుడు ఏమవుతుంది? -8 తీసుకొని -1 తో డివైడ్ చేస్తే ఏమవుతుంది? న్యూమరేటర్ లో డినామినేటర్ లో రెండిట్లోనూ మైనస్ నెంబర్స్ ఉన్నాయి. సో ఐ కెన్ క్యాన్సిల్ ద నెగిటివ్ సైన్. సో వాట్ ఇట్ విల్ బికమ్? 8/1. మైనస్ సైన్ ఏమైంది? క్యాన్సిల్ అయిపోయింది. పైన కింద రెండు న్యూమరేటర్ డినామినేటర్ లో మైనస్ సైన్ ఉంది కదా, క్యాన్సిల్ అయిపోయింది. సో 8/1. సో వాల్యూ ఎంత వస్తుంది? 8/1 అంటే ఆన్సర్ ఎంత? 8.
సో మనం ఎప్పుడైనా ఒక నెగిటివ్ నెంబర్ ని -1 తో డివైడ్ చేస్తే కూడా దాని సైన్ కూడా చేంజ్ అయిపోయింది. నెగిటివ్ నెంబర్ పాజిటివ్ అయింది, పాజిటివ్ నెంబర్ నెగిటివ్ అయింది. సో -1 తో డివైడ్ చేస్తే ఏ నెంబర్ దైనా సైన్ చేంజ్ అవుతుంది. అర్థమైందా? ఏ నెంబర్ దైనా సైన్ చేంజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఒక నెంబర్ ని 1 తో డివైడ్ చేస్తే సేమ్ నెంబర్ వస్తుంది. 32 డివైడెడ్ బై 1 32. అదే ఒక నెంబర్ ని -1 తో డివైడ్ చేస్తే దాని సైన్ మారి సేమ్ నెంబర్ వస్తుంది, కానీ సైన్ చేంజ్ అవుతుంది. ఇక్కడ ఏం చేశాను, -8 ని -1 తో డివైడ్ చేశాను, అదేమైంది +8 వచ్చింది. సో -8 ని -1 తో డివైడ్ చేస్తే +8. ఏదైనా సైన్ చేంజ్ అవ్వాలంటే దేంతో, సేమ్ నెంబర్ కావాలి కానీ సైన్ చేంజ్ అవ్వాలి. అప్పుడు దేంతో డివైడ్ చేయాలి, -1 తో డివైడ్ చేయాలి. వెరీ గుడ్, రైట్. ఇప్పుడు మనం అసోసియేటివ్ ప్రాపర్టీ అండర్ డివిజన్ చూద్దాం. మనము కాంబిటేటివ్ చూసాము, క్లోజర్ చూసాము, అసోసియేటివ్ ఒక్కటి చెక్ చేసేస్తే మనము ఇక్కడ ఉన్న డివిజన్ కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని చెక్ చేసినట్టు అయిపోతుంది. ఏం చెక్ చేద్దాం, అసోసియేటివ్. అసోసియేటివ్ అసోసియేటివ్ ప్రాపర్టీ. మనం అసోసియేటివ్ ప్రాపర్టీ చెక్ చేయాలంటే మనకి ఎన్ని నెంబర్స్ కావాలి, 3 నెంబర్స్ కావాలి, రైట్. సో క్లోజర్ కి అయితే రెండే తీసుకుంటాము, కాంబిటేటివ్ కి అయితే రెండే తీసుకుంటాం, కానీ అసోసియేటివ్ ప్రాపర్టీకి అదే సెట్ నుంచి మనం 3 నెంబర్స్ తీసుకుంటాము. సే 3 నెంబర్స్ ఫ్రమ్ ఇంటీజర్ సెట్. ఏమైనా పర్లేదు, పాజిటివ్ నెంబర్స్ అయినా పర్లేదు, నెగిటివ్ నెంబర్స్ అయినా పర్లేదు. ఎందుకు అంటే అన్ని పాజిటివ్స్ నెగిటివ్స్ అన్ని ఇంటీజర్ సెట్ లో ఉంటాయి, రైట్. నేను -3 +2 5 తీసుకున్నాను. అసోసియేటివ్ ప్రాపర్టీలో మనకి ఏంటి, డివిజన్ అప్లై చేద్దాం అనుకున్నాం. సో -3 డివైడెడ్ బై 2 డివైడెడ్ బై 5, ఇది దీనికి ఈక్వల్ అవుతుందా కాదా మనం చెక్ చేయాలి. -3 డివైడెడ్ బై 2 డివైడెడ్ బై 5. ఈ రెండిటికి తేడా ఎక్కడ వచ్చింది, జస్ట్ ప్లేస్ ఆఫ్ బ్రాకెట్. ఫస్ట్ ఏమో లాస్ట్ 2 నెంబర్స్ కి బ్రాకెట్ ఉంది, సెకండ్ దాంట్లో ఎక్కడ పెట్టుకున్నాము, ఫస్ట్ 2 నెంబర్స్ కి బ్రాకెట్ పెట్టుకున్నాము. అసోసియేటివ్ ప్రాపర్టీలో మనం బ్రాకెట్ ప్లేస్ మాత్రం చేంజ్ చేస్తాం, రిమైనింగ్ సేమ్. సో -3 డివైడెడ్ బై 2 డివైడెడ్ బై 5 అంటే మనం దాన్ని ఎలా రాయొచ్చు, 2/5, రైట్. -3 డివైడెడ్ బై 2/5, దీన్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు మనం, -3/2/5. ఒక ఫ్రాక్షన్ బై ఇంకొక ఫ్రాక్షన్, దాని ఈ డినామినేటర్ ని పైకి తీసుకొస్తే ఏమొస్తుంది, డినామినేటర్ లోని ఫ్రాక్షన్ మనకి ఇన్వర్స్ వస్తుంది, రైట్. -3 ఇంటూ దీని ఇన్వర్స్ ఏమవుతుంది, 2/5 కి ఇన్వర్స్ 5/2, రైట్. 5/2 న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్, -15/2. సో మనకి ఫస్ట్ బ్రాకెట్ తీసుకున్న బ్రాకెట్ ప్లేస్ లో ఎంత వచ్చింది, -15/2 వచ్చింది. దీని వాల్యూ, ఈ మొత్తం వాల్యూ -15/2 వచ్చింది. సో బ్రాకెట్ చేంజ్ చేసి ఇప్పుడు మళ్ళీ సాల్వ్ చేసి చూద్దాం. -3 డివైడెడ్ బై 2, దాన్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు, -3 డివైడెడ్ బై 2 అండర్ బ్రాకెట్స్ డివైడెడ్ బై 5. సో దిస్ ఫ్రాక్షన్ డివైడెడ్ బై 5. సో మనం దీన్ని ఎలా రాయాలి, -3/2 divided by this fraction divided by 5. సో ఈ ఫ్రాక్షన్ లో డినామినేటర్ కి మనకి డినామినేటర్ లో ఏమీ లేదు. నేను 1 ఉంది అనుకోవచ్చా, ఎందుకంటే 5/1 ఈజ్ నథింగ్ బట్ 5, మనం ఇందాక నేర్చుకున్నాం కదా. సో న్యూమరేటర్ లో ఉన్న ఫ్రాక్షన్ -3/2 ఇంటూ ఇప్పుడు ఈ డినామినేటర్ లో ఉన్న ఫ్రాక్షన్ ని పైకి తీసుకొస్తే ఏమవుతుంది, ఇన్వర్స్ వస్తుంది. అంటే 5/1 కి ఇన్వర్స్ ఏంటి, 1/5, రైట్. న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్, -3 ఇంటూ 1 -3, 2 5 10. మనకి ఫస్ట్ దాంట్లో ఈ మెథడ్ లో -15/2 వచ్చింది, ఇందులో -3/10 వచ్చాయి. ఈ రెండు వాల్యూస్ ఈక్వలా, నో, దోస్ టూ ఆర్ నాట్ ఈక్వల్. సో దీన్ని బట్టి మనం ఏమని చెప్పొచ్చు, ఇంటీజర్స్ ఆర్ నాట్ ఫాలోయింగ్ అసోసియేటివ్ ప్రాపర్టీ అండర్ వాట్ ఆపరేషన్ వి డిడ్ హియర్, division. So integers are not following associative property under division,
రైట్. సో ఏం చేశాను, నేను జస్ట్ ఇక్కడ 3 నెంబర్స్ తీసుకున్నాను. 3 నెంబర్స్ తీసుకొని ఏం చేశాను, వాటికి డివిజన్ అప్లై చేశాను. డివిజన్ అప్లై చేసేటప్పుడు ఏం చేశాను, బ్రాకెట్స్ పెట్టాను. అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే మనం ఫస్ట్ బ్రాకెట్స్ తీసుకోవాలి కదా. ఫస్ట్ లాస్ట్ టూ కి బ్రాకెట్ తీసుకున్నాను. నెక్స్ట్ ఏం చేశాను, ఫస్ట్ టూ కి బ్రాకెట్ తీసుకున్నాను. దాన్ని సాల్వ్ చేశాను. ఫస్ట్ మెథడ్ లో సాల్వ్ చేస్తే -15/2 వచ్చింది. సెకండ్ మెథడ్ లో సాల్వ్ చేస్తే -3/10 వచ్చింది. ఈ రెండు ఈక్వలా? నో, నాట్ ఈక్వల్. సో అందుకని ఏం చెప్పాలి, ఇంటీజర్స్ ఆర్ నాట్ అసోసియేటివ్ అండర్ డివిజన్. రైట్. రైట్, ఇప్పుడు మనము ఇప్పటిదాకా నేర్చుకున్న టాపిక్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. రైట్, లిజన్ టు మీ కేర్ఫుల్లీ. అందరూ బీ రెడీ. ఇప్పుడు నేను సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్ మీరు అందరూ నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అందరు రెడీగా ఉన్నారా? ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయాలి, నాకు ఆన్సర్ చేయాలి. సో ఈరోజు ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ చేస్తారో చూద్దాం. నా లుక్ ఎట్ ఆన్ ద స్క్రీన్. రైట్, ఇక్కడ చూడండి. -10/5 ఎంత వస్తుంది? నెగిటివ్ నెంబర్ ని పాజిటివ్ నెంబర్ తో డివైడ్ చేశాను. ప్లీజ్ ఎనీ వన్ కెన్ అన్మ్యూట్ యువర్ మైక్ అండ్ సే ద ఆన్సర్. ఎవరైనా మైక్ అన్మ్యూట్ చేసి ఆన్సర్ చెప్తారా? ఏపీఆర్ఎస్ TDK7, కెన్ యూ ప్లీజ్ సే? కెన్ ఎనీవన్? రైట్. -10/5 ఒక నెగిటివ్ నెంబర్ ని నేను పాజిటివ్ నెంబర్ తో డివైడ్ చేశాను. సో ఏమవుతుంది, ఆన్సర్ కూడా మైనస్ సైన్ తో వస్తుంది. రైట్. సో సైన్ అయితే మైనస్, మరి వాల్యూ ఎంత వస్తుంది? 10. ఇక్కడ ఫస్ట్ దాంట్లో 10 ఉంది. 10/5 అంటే 2 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం లో ఏముంది, మనం పాజిటివ్ నెంబర్స్ డివైడ్ చేస్తున్నాం, నెగిటివ్ నెంబర్స్ నా? రెండు నెగిటివ్ నెంబర్స్ ని డివైడ్ చేస్తున్నాం. రైట్. ఎనీవన్? Sir, Lokesh sir, can you unmute anyone's school's mic, sir? Right. Listen, Nana. Second question. Two negative numbers. రెండు నెగిటివ్ నెంబర్స్ ని డివైడ్ చేస్తే మనకు ఆన్సర్ ఎలా వస్తుంది? పాజిటివ్ వస్తుందా, నెగిటివ్ వస్తుందా? రైట్, పాజిటివ్. పాజిటివ్ అంటే మనం అక్కడ సైన్ పెట్టాలా? నో, పెట్టకపోయినా అది పాజిటివ్. పెట్టినా పాజిటివ్, పెట్టకపోయినా పాజిటివ్. రైట్. 49/7. సో ఆన్సర్ ఈస్, చెప్పండి, నెగిటివ్ నెంబరా పాజిటివ్ నెంబర్? పాజిటివ్ నెంబర్. 49/7 అంటే 7 sevens are 49. So our answer is 7. Right. నెక్స్ట్ థర్డ్ బిట్ లో కూడా రెండు నెగిటివ్ నెంబర్స్ డివైడ్ చేస్తే వచ్చే ఆన్సర్ పాజిటివ్. -50/-10. సో ఆన్సర్ ఈస్ పాజిటివ్ ఆన్సర్ వస్తుంది. ఏంటిది 50/10 అంటే 5 + 5 ఈజ్ అవర్ ఆన్సర్. ఫోర్త్ ప్రాబ్లం చూడండి. రెండు పాజిటివ్ నెంబర్స్ ని డివైడ్ చేస్తున్నాం. రెండు పాజిటివ్ నెంబర్స్ డివైడ్ చేస్తే వచ్చే ఆన్సర్ ఎలా ఉంటుంది? పాజిటివ్ వస్తుందా, నెగిటివ్ వస్తుందా? రైట్, పాజిటివ్. రైట్. 56/7 equal to, what is our answer? 8. Why? Because 7 8 ja 56, అందుకని 8 వస్తుంది. రైట్. ఇక్కడ ఫిఫ్త్ ప్రాబ్లం లో చూడండి. రెండు పాజిటివా, నెగిటివా? రైట్, రెండు నెగిటివ్ నెంబర్స్ డివైడ్ చేస్తే వచ్చే ఆన్సర్ పాజిటివా, నెగిటివా? రైట్, పాజిటివ్. 66/6 means 11. కరెక్ట్ ఆన్సర్. We will check our answers. కరెక్ట్. సమ్ టైమ్స్ నేను ఇక్కడ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ చేస్తాను. మీరు నన్ను కరెక్ట్ చేయాలి. కరెక్ట్ చేయాలంటే ఫస్ట్ మీరు అన్మ్యూట్ చేయాలి. రైట్, మనం టెక్స్ట్ బుక్ నుంచి ఒక ప్రాబ్లం తీసుకొని సాల్వ్ చేద్దామా? సాల్వ్ చేద్దామా?
మీరు నాకు ఆన్సర్ చేయాలి ఎవరో ఒకళ్ళు, ఎనీ వన్ ఫ్రమ్ ఎనీ స్కూల్, సో దట్ ఐ కెన్ ప్రొసీడ్. సో ఇప్పుడు ఇంటిజర్స్ మల్టిప్లికేషన్ చూద్దాము. రైట్, మనం ఇందాక డివిజన్ చూసాం కదా, ఇప్పుడు మల్టిప్లికేషన్ చూద్దాం. రైట్, -7.2. డాట్ అంటే అది ఏ అర్థమెటిక్ ఆపరేషన్ రిప్రజెంట్ చేస్తుంది? మల్టిప్లికేషన్ ఆపరేషన్. వెరీ గుడ్, మల్టిప్లికేషన్ ఆపరేషన్ ని రిప్రజెంట్ చేస్తుంది. -7 × 2 అంటే 7 2s are 14. నెంబర్ ఈస్ కరెక్ట్. వాట్ అబౌట్ సైన్? సైన్ గురించి చెప్పండి. రెండు నెంబర్స్ ని మల్టిప్లై చేస్తున్నాం, అందులో ఒకటి పాజిటివ్ నెంబర్, ఒకటి నెగిటివ్ నెంబర్. సో వచ్చే ఆన్సర్ కి వచ్చే సైన్ ఏముంటుంది? వెరీ గుడ్, మైనస్ సైన్ ఉంటుంది. -7 2s are 14. సో అవర్ ఆన్సర్ ఇస్ -14. రైట్. నెక్స్ట్, -9 × 7. ఆన్సర్ ఏమవుతుంది? మైనస్ ఇన్ ఒక నెగిటివ్ నెంబర్ ఇంటూ ఒక పాజిటివ్ నెంబర్. సో ఏమవుతుంది ఆన్సర్? పాజిటివ్ నెంబర్ వస్తుందా, నెగిటివ్ నెంబర్ వస్తుందా? ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. సో మైనస్ ఆన్సర్ వస్తుంది. సో 9 7s are 63. నెక్స్ట్, ఇప్పుడు చూడండి, 4 × -7. ఇందాక దాకా మనం నెగిటివ్ నెంబర్ ఇంటూ పాజిటివ్ నెంబర్ చేసాం, ఇప్పుడు పాజిటివ్ నెంబర్ ఇంటూ నెగిటివ్ నెంబర్. సో మరి మనకు ఆన్సర్ పాజిటివ్ వస్తుందా, నెగిటివ్ వస్తుందా? రైట్, నెగిటివ్ వస్తుంది. సో మైనస్ ఇంటూ ప్లస్ చేసిన, ప్లస్ ఇంటూ మైనస్ చేసిన మనకి మైనస్ ఏ వస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? -4 7s are how much? 28. రైట్. నౌ ఇక్కడ రెండు పాజిటివ్ నెంబర్స్, 2 10s are 20. డైరెక్ట్లీ వీ కెన్ రైట్ దిస్. మనకి ప్రాబ్లమే లేదు అసలు. రైట్. ఇక్కడ చూడండి, 0 × -10. 0 × ఎనీ నెంబర్. వాట్ ఈస్ ఆన్సర్? 0. అది నెగిటివే కానీ పాజిటివే కానీ ఎన్ని కోట్లైనా కానీ, సో మనకి ఏదైనా ఒక నెంబర్ ని 0తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 0. 0 ఈజ్ అవర్ ఆన్సర్. రైట్. సో ఇక్కడ చూడండి, నేను రెండు నెంబర్స్ ని మల్టిప్లై చేస్తున్నాను, ఒక పాజిటివ్ నెంబర్, ఒక నెగిటివ్ నెంబర్. 12 × -1, పాజిటివ్ ఇంటూ నెగిటివ్. సో అవర్ ఆన్సర్ విల్ బిగిన్స్ విత్ మైనస్. 12 1s are 12. కరెక్ట్. నెక్స్ట్, సెకండ్ క్వశ్చన్. 9 4s are 36. రెండు పాజిటివ్ నెంబర్స్, సో ఆన్సర్ కూడా పాజిటివ్ నెంబర్ వస్తుంది. 9 4s are 36. రైట్. థర్డ్ బిట్ చూడండి, ఒక పాజిటివ్ నెంబర్, ఒక నెగిటివ్ నెంబర్. సో ఒక పాజిటివ్ ని నెగిటివ్ తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఏమవుతుంది? నెగిటివ్. వెరీ గుడ్. 12 × 1 is equal to 12. 12 1s are 12. రైట్. 8 × 11, పాజిటివ్ ఇంటూ పాజిటివ్, సో పాజిటివ్ ఆన్సర్. 8 11s are 88. నెక్స్ట్, 4 × 4. ఫిఫ్త్ క్వశ్చన్ లో 4 × 4 అంటే రెండు పాజిటివ్ నెంబర్స్, రెండు పాజిటివ్ నెంబర్స్ మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్ అది కూడా పాజిటివే. 4 4s are 16. విల్ చెక్ అవర్ ఆన్సర్స్. నేను ఇందులో ఏమైనా మిస్టేక్స్ చేశానో ఒకసారి మీరు చెక్ చేయండి. నేను ఒక్కోసారి కావాలని కూడా మిస్టేక్స్ చేస్తాను, ఎందుకు అంటే మీరు మైక్ అన్మ్యూట్ చేసి నాకు చెప్పాలి ఆన్సర్. మేడం మీరు ఇక్కడ రాంగ్ చేశారని మీరు నాకు చెప్పాలి. సో కరెక్ట్ చేశానా? సో ఇప్పుడు నేను కొన్ని మిస్టేక్స్ కూడా చేస్తాను, అప్పుడు మీరు నాకు అన్మ్యూట్ చేసి మేడం ఇక్కడ మిస్టేక్ చేశారని చెప్పాలి. రైట్. ఓ ఇక్కడ అన్ని పాజిటివ్ నెంబర్స్ వచ్చినాయి, సో అన్ని పాజిటివ్ వస్తే మీరు ఈజీగా చెప్పేస్తారు. రైట్, ఇక్కడ కరెక్ట్ గా వచ్చింది. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ లో ఏముంది? 4 5s are 20. రెండు పాజిటివ్ నెంబర్స్. ఎస్. సెకండ్ క్వశ్చన్ ఇప్పుడు చెప్పండి, మైనస్ ఇంటూ ప్లస్. మైనస్ ఇంటూ ప్లస్ అంటే ఏమొస్తుంది? మైనస్. వెరీ గుడ్. -1 × 10, 10. సెకండ్ క్వశ్చన్ సేమ్, -1 × 12. మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? -1 × 12. హౌ మచ్? 12.
నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి, రెండు పాజిటివ్ నెంబర్స్, రెండు పాజిటివ్ నెంబర్స్ మల్టిప్లై చేస్తే పాజిటివ్ నెంబర్, 6 7 42. 5 into 0 ఎంత ఆన్సర్? 5 కదా, కరెక్టే కదా? ఎవరు చెప్తారు కరెక్ట్ ఆన్సర్? మీరు ఆన్సర్ చెప్పకపోతే నేను 5 అని వేసేస్తా. సో ప్లీజ్ అన్మ్యూట్ యువర్ మైక్. ఏదైనా ఒక నెంబర్ని జీరోతో మల్టిప్లై చేస్తే సేమ్ నెంబర్ వస్తుందా, జీరో వస్తుందా? రైట్, జీరో వస్తుంది. వెరీ గుడ్. రైట్, ఇప్పుడు మనం టాపిక్స్ ఏమేమి నేర్చుకున్నామో ఈరోజు ఒకసారి రీచెక్ చేద్దాము. సో మనం ఈరోజు ఏం నేర్చుకున్నాము, ఇంటిజర్స్ టాపిక్ లో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ నేర్చుకున్నాము ఫస్ట్. నెక్స్ట్ ఏం నేర్చుకున్నాము, డివిజన్ ఆఫ్ ఇంటీజర్స్. డివిజన్ ఆఫ్ ఇంటీజర్స్ డివిజన్ ఆఫ్ ఇంటీజర్స్ నేర్చుకునేటప్పుడు మనము ఒక టేబుల్ కూడా నేర్చుకున్నాము. ఏ టేబుల్ నేర్చుకున్నాము? చూడండి, ఇక్కడ టేబుల్ డ్రా చేసుకున్నాం కదా మనం. ఒక పాజిటివ్ నెంబర్ ని పాజిటివ్ నెంబర్ తో డివైడ్ చేస్తే పాజిటివ్ వస్తుంది. ఒక నెగిటివ్ నెంబర్ ని ఇంకో నెగిటివ్ నెంబర్ తో డివైడ్ చేస్తే పాజిటివ్ వస్తుంది. ఒక పాజిటివ్ ని నెగిటివ్ తో డివైడ్ చేస్తే నెగిటివ్, నెగిటివ్ ని పాజిటివ్ తో డివైడ్ చేసినా నెగిటివ్. ఈ టేబుల్ అనేది మనం గుర్తుపెట్టుకుంటే మనం ఈ డివిజన్ ప్రాబ్లమ్స్ అన్ని సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు. రైట్, సింపుల్. రెండు పాజిటివ్స్ అయితే పాజిటివ్, రెండు నెగిటివ్స్ అయినా పాజిటివ్, రిమైనింగ్ ఏ కేస్ అయినా నెగిటివ్. రైట్, అలా గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. రైట్, తర్వాత ఏం చేసాము, ఇంటీజర్స్ కి ఈ అండర్ డివిజన్ ఆపరేషన్ లో ఏ ఏ ప్రాపర్టీస్ అప్లికబుల్ చెక్ చేసాము. అండర్ డివిజన్ ఏ ఏ ప్రాపర్టీస్ అప్లికబుల్ చెక్ చేసాము. ఏం ఏం ఫైనలైజ్ ఏమైంది? క్లోజర్ ప్రాపర్టీ అప్లికబుల్ అయిందా? నో, క్లోజర్ ప్రాపర్టీ ఈజ్ నాట్ అప్లికబుల్ అండర్ డివిజన్. ఓకే, లీవ్ ఇట్. కామ్యుటేటివ్ ప్రాపర్టీ? నో, కామ్యుటేటివ్ ప్రాపర్టీ కూడా నాట్ అప్లికబుల్. ఏం చేసాం, రెండు నెగిటివ్ నెంబర్స్ తీసుకొని ఆర్డర్ చేంజ్ చేసి మల్టిప్లై చేసి చూసాము, సారీ డివైడ్ చేసి చూసాము. సో మనకి సేమ్ వాల్యూ రాలేదు. నెక్స్ట్ అసోసియేటివ్ ప్రాపర్టీ చెక్ చేసాము. అసోసియేటివ్ ప్రాపర్టీకి అండర్ డివిజన్ లో చెక్ చేస్తే మనకి సేమ్ ఆన్సర్ రాలేదు. సో రెండు సేమ్ ఆన్సర్ రాకపోయేసరికి అసోసియేటివ్ ప్రాపర్టీ కూడా సాటిస్ఫై అవ్వలేదు. రైట్, ఇప్పుడు నేను మీకు ఒక హోంవర్క్ ప్రాబ్లం ఇస్తాను. నెక్స్ట్ క్లాస్ కి మీరు అందరూ అది సాల్వ్ చేసి నాకు చూపించండి, ఓకేనా? మీకు ఎక్సర్సైజ్ నుంచి ఒక ప్రాబ్లం ఇస్తున్నాను. రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చారు. సెకండ్ ప్రాబ్లం లో ఏ ఎక్సర్సైజ్ ఇది, ఎక్సర్సైజ్ 1.3. ఏ ఎక్సర్సైజ్ 1.3. ఎక్సర్సైజ్ 1.3లో సెకండ్ క్వశ్చన్ ఎక్సర్సైజ్ 1.3లో సెకండ్ క్వశ్చన్ లో ఏమని ఇచ్చారు, ఒక కండిషన్ ఇచ్చారు. ఏ డివైడెడ్ బై బి ప్లస్ సి ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏ డివైడెడ్ బై బి ప్లస్ ఏ డివైడెడ్ సి. ఈ కండిషన్ ని మనం చెక్ చేయాలి. ఎలా చెక్ చేయాలి? ఫర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాల్యూస్ ఆఫ్ ఏబిసి. సో ఇక్కడ మనకి ఏ బిట్ లో కొన్ని వాల్యూస్ ఇచ్చారు. ఏ వాల్యూ 12 ఇచ్చారు, బి వాల్యూ -4 ఇచ్చారు, సి వాల్యూ 2 ఇచ్చారు. సో మనం ఏం చేయాలి, ఈ మూడు వాల్యూస్ పైన ఇచ్చిన ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. పైన ఇచ్చిన ఈ ఈక్వేషన్ లో ఏబిసి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. మనకి ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్ గా వచ్చిందా, నాట్ ఈక్వల్ గా వచ్చిందా చూడాలి. సో నెక్స్ట్ టైం వచ్చే ముందు నాకు ఈ హోంవర్క్ చేసి చూపించండి, ఓకే? రైట్. సో ఈరోజు క్లాస్ ఎంతమందికి అర్థమైంది?
Can anyone unmute your mic? ఓకే చిల్డ్రన్. సో ఇంటిజర్స్ గురించి బాగా నేర్చుకోండి అందరూ. నేర్చుకొని నెక్స్ట్ నాకు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి చూపించండి. ఓకే రైట్? ఫర్ టుడే సెషన్, బై బై ఎవ్రీవన్. లోకేష్ సార్.